హాయ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ శాంత్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ వచ్చేసి నేను మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు చేసుకునే చిన్న చిన్న పనులైతే మీకు చెప్తాను. టైం వచ్చేసి కరెక్ట్గా 12 అయితే అయిందండి. ఫస్ట్ అయితే పిల్లలకి లంచ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. ఈరోజు వచ్చేసి లంచ్లోకి సింపుల్గా అయితే వంట చేసాను. టమాటా పప్పు చేసి పిల్లల కోసం సైడ్గా నంచుకోవడానికి అనేసి ఎగ్ ఆమ్లెట్ అయితే వేసాను. కొంచెంగా గీ కూడా వేసానండి. ఇది వచ్చేసి నేను ఇంట్లో చేసిన హోమ్ మేడ్ గీ. ఇది నేను వచ్చేసి 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ ఉంటుంది కదా, అదైతే తీసుకుంటాను. ఇంకా ఆవు పాలు, గేదె పాలు అవి ప్రిఫర్ చేయను. పిల్లలకు కూడా నైట్ అయితే తాగడానికి వేస్తాను, బెల్లం పాలు అవి కలిపేసి. మా పిల్లలు ఈ కర్రీస్ అవి పప్పు అది వండినప్పుడు అందులో ఆనియన్స్, టమాటోస్ అవన్నీ ఏరేసి అయితే పక్కన పెడతారు. అంటే ఇంకా ఎందుకు వాళ్ళకి స్కూల్లో ఇబ్బంది కదా అనేసి నేను అవన్నీ కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా అవన్నీ పక్కన పెట్టేశాను. నేను తినిపించడానికి వెళ్తే మాత్రం పర్వాలేదు. ఇలా ఎప్పుడైనా నాకు పని ఉండి క్యారేజ్ కానీ ఇచ్చానంటే మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఇవన్నీ తీసేస్తాను సైడ్కి ముందే. ఇంకా పాపకు వచ్చేసి డేలో ఒక 2 టైమ్స్ అయితే బ్రేక్ ఉంటుంది. అందుకే కొంచెం తనకి స్వీట్ కార్న్ అంటే ఇష్టం అనేసి కొంచెంగా బాయిల్ అయితే చేసాను. బాబు అయితే కొంచెం 2nd క్లాస్ కదా, మార్నింగే ఉంటుంది, ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఉండదు బ్రేక్. పాపకు మాత్రం 2 టైమ్స్ ఉంటుంది. ఇంకెందుకనేసి స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మాకు కూడా ఆమ్లెట్ అయితే వేసేస్తున్నానండి. పప్పులోకి ఆమ్లెట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. సో అలాగే మనం ఎప్పుడైనా ఆమ్లెట్ అది వేసినప్పుడు కొంచెంగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది. సేమ్ అయితే మీరు నమ్మరు, చికెన్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి. లైక్ సేమ్ చికెన్ లాగే ఉంటుంది. ఇంకా లంచ్ అయితే అయిపోయింది. గిన్నెలు అవి ఉంటే తోమేస్తున్నాను. ఈ లంచ్ అయిపోగానే గిన్నెలు తోమేస్తే సగం పని అయిపోయినట్టే, లేదంటే మనకి కూడా నిద్ర పట్టదు. అయితే ఇంకా రోజంతా ఇలాగే బిజీ అయిపోతుంది అనేసి ఈరోజు కొంచెం హెయిర్ ప్యాక్ అయితే వేసుకుందాం అనుకుంటున్నాను హెయిర్కి. సో ఫస్ట్ వచ్చేసి అయితే ఒక మిక్సీ జార్లోనే ఒక ఎగ్ అయితే బ్రేక్ చేసుకోవాలి. మనకి ఎల్లో స్మెల్ వస్తుందంటే దాన్ని అయితే అవాయిడ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు, కానీ వేసుకుంటే మంచిది. ఈ ఎగ్ అనేది ప్రోటీన్ రిచ్ కదా, మంచిది హెల్త్కి, అదే హెయిర్కి. తర్వాత బాగా మగ్గిన అరటిపళ్ళు కూడా 2 వేసుకోవాలి. నెక్స్ట్ అందులోనే ఒక టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, ఒక టేబుల్ స్పూన్ మిల్క్ కూడా వేసుకోవాలి. ఇది సేమ్ మనం ప్యాన్ కేక్స్కి బ్యాటర్ తయారు చేస్తాం కదా, అలానే ఉంటుంది. ఇది ఒక 5 నిమిషాలు ఇలా పక్కన పెట్టామంటే మిక్సీ చేసి ఆ బ్యాటర్ అనేది చాలా థిక్నెస్గా అయితే వస్తుందండి. ఇది మనం అప్లై చేసుకునే ఒక 20 to 25 మినిట్స్ ఉన్నామంటే చాలు, హెడ్ బాత్ చేసేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఏంటంటే హెయిర్కి అది స్కల్ఫ్కి రాసుకుంటే ఆ రూట్స్ అవి స్ట్రాంగ్గా ఉండి హెయిర్ అనేది చాలా సిల్క్ అండ్ స్మూత్గా ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుంది. కానీ మనం ఒకసారే కాదు, అలా చేస్తూ ఉండాలి. ఒక మంత్లో ఒక 2 టైమ్స్ అయితే పెడితే మంచిదే. దీనివల్ల ఏమంటారు ఇన్ఫెక్షన్స్ అవి ఏమీ రావు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ చేద్దామనేసి అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో కొంచెంగా గ్రీన్ పీస్, నెక్స్ట్ వచ్చేసి ఒక ఇంచు అల్లం, మన స్పైసీకి తగ్గట్టు మిర్చి అయితే వేసాను. నేనైతే ఒక 3 మిర్చి అయితే తీసుకున్నానండి. లైక్ అలాగే దీనికి ఒక బాయిల్డ్ పొటాటో కూడా ఉండాలి, అంటే బైండింగ్ కోసం అంతే. ఇదైతే ఇలాగా కొంచెం బరకగా పేస్ట్ మిక్సీ అయితే పట్టుకోవాలి. ఇదైతే అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి తీసుకొని అందులో కొంచెంగా ఆయిల్ అయితే వేసుకోవాలి పోపు పెట్టుకోవడానికి. ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకొని అందులో కొంచెంగా ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ అంతా నువ్వులు అయితే వేసుకోవాలి. నువ్వులు వేసిన వెంటనే అసలు ఆ స్మెల్ అయితే చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ అందులోనే మనం మిక్సీ చేసిన ఆ గ్రీన్ పీస్ పేస్ట్ కూడా వేసి కొంచెం ఆ పచ్చి స్మెల్ పోయినంత వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి. అసలు ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందో. ఆ నువ్వులు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వడం వల్ల ఆయిల్ కూడా బాగా పొంగు వస్తుంది, నువ్వుల నూనె ఎలా అయితే పొంగుతుందో అలాగా. ఇది కొంచెం పచ్చి స్మెల్ పోయినంత వరకు బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలాగే మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బాయిల్డ్ పొటాటో అయితే వేసుకోవాలి. అయితే నేను మర్చిపోయి ఇప్పుడు వేసాను, కానీ ఇదైతే లాస్ట్లో వేసుకోవాలి, అది బైండింగ్ కోసం కదా అందుకని. కానీ ఎలా వేసినా కానీ ఏం ప్రాబ్లం లేదు, మనకైతే అంతా సెట్ అయిపోద్ది. ఇది కూడా ఆ లోపల పీసెస్ అవి ఏమీ లేకుండా మంచిగా అయితే కలుపుకోవాలి, ఒక పేస్ట్ లాగా. మా పిల్లలైతే పక్క నుంచి అమ్మ ఇంకెప్పుడు అవుతుంది అనేసి అంటున్నారు. పిల్లలు ఎప్పుడు అంతే కదా, వాళ్ళకి ఏమైనా ఒక వెరైటీ రెసిపీ చేస్తామంటే మాత్రం ఇంకా మన చుట్టుపక్కల అలా తిరుగుతానే ఉంటారు వాళ్ళు.
ఇంకా ఇందులోనే వచ్చేసి అది బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పుతో వాటర్ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం బాయిల్ అవుతుంది అన్నప్పుడు ఒక హాఫ్ కప్పు సూజీ రవ్వ అయితే వేసుకోవాలండి. ఇందులో ఇంకా ఉండలవి లేకుండా మనం ఉప్మాకి ఎలా అయితే తిప్పుకుంటామో సేమ్ అలానే తిప్పుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళే ముందు ఒక బ్రేకు, ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చాక ఒక బ్రేకు, అలాగే ట్యూషన్ నుంచి వచ్చాక ఒక బ్రేక్ కూడా కావాలి. మన చిన్నప్పుడు అలా కాదులేండి, ఒక రూపాయి 2 ఇస్తే స్కూల్ బయట మనం స్నాక్స్ అవి కొనుక్కునే వాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పిల్లలు అలా కాదు, మొబైల్స్ అవి చూస్తూ ఏంటేంటో అడుగుతున్నారు. ఇది కూడా నాకు వాళ్ళే చూపించి చేయమని చెప్పారు. ఇదైతే బాగా ఫ్రై అయిపోయింది. ఇందులోనే కొంచెంగా కొరియాండర్ కూడా వేసుకోవాలి మీదన. సేమ్ ఉప్మాలాగే ఉంటుంది అది ఆ యొక్క టెక్స్చర్. అంటే ఇప్పుడు వేసుకోవాలి బాయిల్డ్ పొటాటో, కానీ నేను ముందే వేసాను. ఏదైనా కానీ బైండింగ్ కోసమే పర్వాలేదు. నెక్స్ట్ మనకి ఇందులో కావాలి అనుకుంటే ఒక టేబుల్ స్పూను అది మొక్కజొన్న పిండి కూడా వేసుకోవచ్చు. ఇంకా ఆ యొక్క పేస్ట్ తీసుకొని నచ్చిన షేపు బాల్స్ లేదంటే ఓవెల్ షేపు కట్లెట్స్ ఎలా చేసుకున్నా కానీ షేప్స్ అయితే చేసుకొని, కానీ ఆయిల్ మాత్రం బాగా హీట్ అవ్వాలి. ఎంత హీట్ ఉంటే అంత మంచిది, లేదంటే క్రాక్స్ వచ్చి ఆ బాల్స్ అయితే ఇరిగిపోతాయి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాల్స్ అయితే వేసుకోవాలండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ బాల్స్ అనేవి గాలి తగలకూడదు, డ్రై అయిపోతాయి. అందువల్ల ఏంటంటే అవి ఇంకా ఆయిల్లో వేయగానే కూడా బ్రేక్ అయిపోతాయి. అందుకనేసి ఇంకా గాలి తగలకుండా ఫాస్ట్గా ఉండలు చేసుకొని వెంటనే ఇంకా ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పక్కన టీ కూడా పెట్టేశాను నేనైతే. అసలు ఈ టీ అనేది ఒక డ్రగ్ లాంటిది. అది కానీ తాగలేదంటే ఆ రోజు మన బాడీకి ఎలా తెలుస్తుందో ఏంటో, మన మైండ్కి కాసేపు ఉంటుంది కానీ తర్వాత అయితే వెంటనే హెడేక్ అయితే వచ్చేస్తుంది. మొన్న అలాగే ఇప్పుడు నేను ఒకసారి టీ పెట్టుకొని తాగకపోతే ఆ రోజు ఈవినింగ్ నుంచి నైట్ పడుకునే వరకు తల అంతా ఒకటే పీకేసింది. అప్పుడు ఎందుకు ఇలా హెడేక్ వస్తుంది అనుకుంటే ఇంకేంటి, అప్పుడు గుర్తొచ్చింది, టీ తాగలేదు ఈరోజు అనేసి. అప్పుడు కరెక్ట్గా 11 అయింది, టీ పెట్టుకొని తాగాను. వెంటనే మైండ్ అయితే చాలా రిలీఫ్ ఇచ్చింది అబ్బా. అయితే ఒకటి ఆయిల్ ఐటమ్స్ ఎక్కువ మంచివి కాదు, కానీ మనం ఎప్పుడో చేస్తాం కాబట్టి పర్వాలేదు. కానీ ఆయిల్ ఫుడ్ అనేది పిల్లలకి ఎక్కువైతే ప్రిఫర్ చేయకూడదు. పిల్లలకైతే బాగా నచ్చింది అన్నారు. నేను కూడా టేస్ట్ చూసాను, చాలా బాగుంది. టమాటో సాస్ వేసుకుని తింటే టేస్ట్ అయితే నాకు కూడా బాగా నచ్చిందండి. మీరు ఈ వీడియో కనుక లాస్ట్ వరకు చూసినట్టయితే అలా వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్, షేరు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్, సీ యూ టుమారో.